కావలి పట్టణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో పలు కీలక అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు దశలవారీగా పూర్తవుతున్నాయి. పట్టణ రూపురేఖలను మార్చే విధంగా రహదారులు, డ్రైనేజీలు, కెనాల్ అభివృద్ది, పారిశుధ్యానికి సంబంధించిన పనులు ప్రాధాన్యతతో చేపట్టడం స్థానిక ప్రజలలో హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోంది. 1,30,00,000 రూపాయల వ్యయంతో కావలిపట్నం వెంకటేశ్వర హాల్ నుంచి కలుగోలమ్మ దేవస్థానం వరకు సీసీ రోడ్ నిర్మాణంతో పాటు కెనాల్పై స్లాబ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గురువారం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సంబంధిత శాఖ అధికారులతో పాటు పార్టీ నాయకులతో కలిసి పనులను స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉపయోగిస్తున్న సామాగ్రి నాణ్యత, పనుల వేగం, భద్రతా ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించి పలు సూచనలు చేశారు. అవసరమైన చోట సాంకేతిక మార్పులు చేయాలని అధికారులకు సూచిస్తూ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ప్రజాసేవే మహాభాగ్యంగా భావించి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా ప్రజల అభ్యున్నతి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు వేలాదిగా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ప్రగతి పథంలో నడుస్తున్నటువంటి తరుణంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ తరుణంలో కావలిలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున సినిమా హాల్ రోడ్లో వేస్తున్నటువంటి సిమెంట్ రోడ్డు పర్యవేక్షించేందుకు పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆహ్వానించి మున్సిపల్ అధికారులు అందరం కూడా కలిసి పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా అధికారుల సమక్షంలో రోడ్లు వేసేటప్పుడు స్థానిక నాయకత్వంలో కూడా వాళ్ళని కూడా అడిగి వేసినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటారనే ఉద్దేశంతో స్థానికుల యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడ డ్రైనేజీ వ్యవస్థని పెంపొందిస్తే బాగుంటుంది, ఎక్కడ కలవట్లు పెంచితే బాగుంటుంది అనేది స్థానిక సరౌండింగ్లో ఉన్న వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆలోచనలు తీసుకొని ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రాబోయే 50 సంవత్సరాలకి సరిపడే విధంగా ఈ రోడ్డును డిజైన్ చేయడం జరిగింది. కావలి ట్రంక్ రోడ్డుల కంటే కూడా బాగా రద్దీ ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఇక్కడ సినిమా హాళ్ళు కానీ లేదంటే గుడులు కానీ అన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. సంవత్సరానికి జరిగేటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ సెంటర్లోనే జరుగుతుంటాయి. కాబట్టి ఈ సెంటర్కి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డు వేయాలనే ఉద్దేశంతో దాదాపు కావలిలో ఎక్కడా లేని విధంగా 60 అడుగుల రోడ్డుని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా కూడా 1,30,00,000 నిధులు వెచ్చించడం జరిగింది. మళ్ళా కూడా ఇంకొక 95 లక్షల రూపాయలు కూడా నిధులు వెచ్చించి ఈ రోజున కలుగోల శాంభవి మాత గుడి దగ్గర వరకు కూడా ఎక్కడ కూడా డ్రైనేజ్ కూడా కనిపించకుండా, పంట కాలం కనిపించకుండా మొత్తం కూడా స్లాబ్ వేసి ఇక్కడ మంచి రోడ్డుగా దీన్ని రూపొందించడానికి ఈరోజు మేము అందరం కూడా సన్నాహమయ్యాం. తప్పకుండా కావలి ప్రజలకు మంచి మేలు చేకూరుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.